జనసేనలో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. నారా శేషు రెడ్డి అప్పలనాయుడు మధ్య వివాదం ముదురుతోంది. పునరాగమనం పేరుతో నారా శేషు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై రెడ్డి అప్పలనాయుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి అప్పలనాయుడును కాపు నేతలు వ్యతిరేకిస్తున్నారు. కాపులకే టికెట్ ఇవ్వాలని కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కార్యకర్తలతో రెడ్డి అప్పలనాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఏలూరు జనసేనలో వర్గపోరు తారాస్థాయికి చేరినట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి వివరాలు మనకు రాజేష్ అందిస్తారు. రాజేష్, జోష్న, ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు రెడ్డప్పల నాయుడు వ్యవహరిస్తున్న నియోజకవర్గ బాధ్యతలను విస్మరిస్తూ ఈ రోజు ఉదయం చూసుకుంటే నిన్న నైట్ నుంచి అప్పటికప్పుడు శేషు వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం, భారీగా నియోజకవర్గం అంతా తానే పోటీలో సిద్ధమవుతున్నాను, తాను పార్టీలోకి తీసుకున్న వెంటనే నియోజకవర్గ బాధ్యతలు కూడా త్వరలో అప్పగిస్తున్నారు అన్నట్టు ఫ్లెక్సీలు వేయటం, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున పోటీలో కూడా తానే ఉన్నట్టు నిర్ధారిస్తున్నట్టు వస్తున్న శేషు వర్గీయుల పుకారులను ఫుల్ స్టాప్ పెడతానికి రెడ్డప్పల నాయుడు ఈ రోజు ఆత్మీయ సమావేశం పెట్టాడు. ఈ ఆత్మీయ సమావేశానికి కూడా నియోజకవర్గాల పరిధిలో చూసుకుంటే జనసేన పార్టీ కేడర్ పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అదేవిధంగా శేషు కూడా 2019 తర్వాత పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోవడం, పార్టీలో నుంచి బయటకు వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటం, మరలా అక్కడి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు జనసేన పార్టీలో చేరిన తర్వాత నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు తనదేనంటూ ఫ్లెక్సీలు వేయడంతో ఈ రగడ చోటు చేసుకుంది. జోష్న. ఓకే, రైట్ రాజేష్.